హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు ఛాలెంజ్ కోచింగ్ ఇన్స్టిట్యూట్. ఈరోజు ఈ వీడియో ద్వారా నేను మీకు అందించబోయే ఇన్ఫర్మేషన్ ఏంటంటే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఆల్మోస్ట్ 2600 పోస్టులతోటి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఈ వీడియోలో నేను దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓల్డెన్ డేస్లో ఆంధ్ర బ్యాంక్ అనేది మనకి ఉండడం జరిగేది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళకి ఈ యొక్క ఆంధ్ర బ్యాంక్ అనేది బ్రాంచెస్ అనేవి మనకి ఎక్కువ ఉండడం జరిగేది. ఇవి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మర్జ్ కావడం చేత ఈ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఎప్పుడైతే రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రావడం జరుగుతుందో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళకి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేవి ఎప్పుడు కూడా ఎక్కువ ఉండడం జరుగుతుంది. సో ఎగ్జామినేషన్ ఫీజు, క్వాలిఫికేషన్ అండ్ దీని తర్వాత మీరు క్రాక్ చేస్తే కనుక మీ ఓన్ డిస్ట్రిక్ట్లో జాబ్ ఎలా వస్తుంది, ఇవన్నీ కూడా నేను ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ తోటి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే కనుక మీకు ఫుల్ డీటెయిల్స్ అనేవి అర్థం కావడం జరుగుతుంది. వీటికి సంబంధించింది ఆన్లైన్ లైవ్ కోచింగ్ అనేది కూడా మన ఇన్స్టిట్యూట్లో ఇవ్వడం జరుగుతుంది. 40 డేస్ తోటి ఆన్లైన్ లైవ్ కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్ 9493307648 ఈ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే కనుక వీటికి సంబంధించిన ఫుల్ ఫ్లెడ్జ్డ్ మెటీరియల్ తోటి మన ఇన్స్టిట్యూట్లో 40 డేస్ తోటి కోచింగ్ అనేది ఆన్లైన్ లైవ్ కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్ని కూడా సంప్రదించవచ్చు. ఓకే, ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్తే కనుక యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఆల్మోస్ట్ 2600+ పోస్టులతోటి అప్రెంటిస్షిప్ జాబ్స్కి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఈ యొక్క అప్రెంటిస్షిప్ జాబ్స్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అనేవి నేను 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే కనుక ఇందాక చెప్పినట్టు ఆంధ్ర బ్యాంక్ అనేది యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మర్జ్ కావడంతో నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ అనేవి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి నోటిఫికేషన్ వచ్చినప్పుడు మనకి నెంబర్ ఆఫ్ పోస్టులు అనేవి ఎక్కువ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క నోటిఫికేషన్లో కూడా హైయెస్ట్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఆంధ్రప్రదేశ్కి అండ్ తెలంగాణకి కూడా ఇవ్వడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళు ఎవరు కూడా మిస్ చేసుకోకుండా ఈ యొక్క అప్లికేషన్ అనేది అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంపార్టెంట్ డేట్స్ ఒకసారి చూసుకుంటే కనుక February 19th, 2025 ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. వీటి యొక్క ఆన్లైన్ అప్లికేషన్ లింక్ మన కామెంట్ కాలంలో అండ్ డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. అక్కడ నుంచి మీరు క్లిక్ చేసుకుంటే కనుక డైరెక్ట్గా అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. 19th February నుంచి March 5th, 2025 వరకు లాస్ట్ డేట్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ గ్యాప్లో మీరు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఆన్లైన్లోనే అప్లికేషన్ అప్లై చేసుకోవచ్చు. ఫీ డీటెయిల్స్ అంతా కూడా ఆన్లైన్లోనే పే చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. పోస్ట్ డీటెయిల్స్ ఒకసారి చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్కి 500 చేంజ్ అంటే నెంబర్ ఆఫ్ పోస్ట్లో ఉన్న 2600లో కూడా ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 300 పోస్టులతోటి తెలంగాణలో కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. నోటిఫికేషన్ డీటెయిల్స్లో లాస్ట్లో ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే కనుక సెపరేట్ డిస్ట్రిక్ట్కి కూడా పోస్టులు ఉన్నాయని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఎవరైతే జాబ్ క్రాక్ చేస్తారో వాళ్ళకి ఓన్ డిస్ట్రిక్ట్లో ఇవ్వడం జరుగుతుందని క్లియర్ కట్గా నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. సో ఓన్ డిస్ట్రిక్ట్లో జాబ్ చేయాలి, సొంత జిల్లాలో ఉండాలి జాబ్ అనుకున్న వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ. ప్రతి ఒక్కరు కూడా మిస్ చేసుకోకుండా అప్లై చేసుకోండి. దీని తర్వాత క్వాలిఫికేషన్ ఒకసారి చూసుకుంటే కనుక ఎనీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన ఏ స్ట్రీమ్ అయినా పర్లేదు. మీరు బీఎస్సీ కానీ బీకామ్ కానీ లేదు అనుకుంటే బీటెక్లో ఎనీ స్ట్రీమ్ ఎవరైనా కూడా ఈ యొక్క గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది కల్పించడం జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే కనుక శాలరీ చూసుకుంటే వీళ్ళు పర్ మంత్ 15,000 రూపీస్ శాలరీ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. 1 year పాటు కాంట్రాక్ట్ అనేది తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి క్లియర్గా నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. సో స్టైఫండ్ మీకు పర్ మంత్ 15,000 రూపీస్ శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందని క్లియర్ కట్గా నోటిఫికేషన్లోనే మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే కనుక ఏజ్ ఒకసారి చూసుకుంటే 20 to 28 years వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది కల్పించారు. 20 years నుంచి 28 years వరకు జనరల్ కేటగిరీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళు 5 years ఏజ్ రిలాక్సేషన్ అనేది కల్పించడం జరిగింది. అంటే 33 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ వాళ్ళకి 3 years ఏజ్ రిలాక్సేషన్ అంటే 31 years వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. అలాగే పీడబ్ల్యూబీడీ వారికి 10 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. అంటే 38 years వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది కల్పించడం జరిగింది. సో నోటిఫికేషన్లో నేను ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా చూసుకుని ఒకసారి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఎగ్జామ్ ప్యాటర్న్ ఒకసారి చూసుకుంటే మరి ముఖ్యంగా ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది సింగిల్ ఎగ్జామ్ మాత్రమే ఉండడం జరుగుతుంది. ఈ సింగిల్ ఎగ్జామ్లో కూడా 1 hour అంటే 60 minutesలో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది.
5 సబ్జెక్ట్స్ తోటి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారని ఇక్కడ క్లియర్ కట్గా మెన్షన్ చేశారు. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ నుంచి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్, కంప్యూటర్స్ నుంచి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్, జనరల్ అవేర్నెస్ ఆర్ ఫైనాన్షియల్ అవేర్ నుంచి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్, జనరల్ ఇంగ్లీష్ నుంచి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్. ఇలా 1 అవర్ అంటే 60 మినిట్స్లో 100 క్వశ్చన్స్కి 100 మార్క్స్ తోటి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా మిస్ చేసుకోకుండా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సింగిల్ ఎగ్జామ్ కూడా మోరాలెస్గా క్లర్క్ లెవెల్ కన్నా ఇంకా బిలో స్టాండర్డ్ తోటే ఉంటుంది కాబట్టి ఈజీగా క్రాక్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే కనుక ఎగ్జామ్ క్లియర్ చేసిన తర్వాత ఇంటర్వ్యూ ఉంటుందా అని చాలామంది అనుకుంటున్నారు. ఈ యొక్క నోటిఫికేషన్లో ఇంటర్వ్యూ అనేది ఉండదు. లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అనేది మాత్రం ఉంటుంది. అది వేరే స్టేట్స్కి మీరు అప్లై చేసుకుంటే మాత్రమే ఉండడం జరుగుతుంది. మీరు తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ అప్లై చేసుకున్న వాళ్ళకి మీకు 10th క్లాస్ మార్క్ లిస్ట్లో తెలుగు లాంగ్వేజ్ ఉంటే కనుక మీకు లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ కూడా ఉండదు. జస్ట్ ఎగ్జామ్ క్లియర్ చేయగలిగితే కనుక మీకు జాబ్ అనేది వెంటనే ఇవ్వడం జరుగుతుంది. సో ఫీజ్ డీటెయిల్స్ ఒకసారి చూసుకుంటే కనుక మీకు జనరల్ కేటగిరీ వాళ్ళకి 800 ఇవ్వడం జరిగింది. ఆల్ ఫీమేల్స్ అందరికీ కూడా 600 రూపీస్ ఫీజు అనేది పెట్టడం జరిగింది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కూడా 600 పెట్టడం జరిగింది. పీడబ్ల్యూబీడీ వాళ్ళకి 400 రూపీస్ ఫీజు అనేది పెట్టడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఒకసారి ఫుల్ ఫ్లెజ్గా చూసుకున్న తర్వాత వీటికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా మన డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ కాలంలో నేను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫుల్గా మొత్తం నోటిఫికేషన్ అంతా క్లియర్గా చదువుకున్న తర్వాత ఇక్కడ లాస్ట్లో మీకు ఓన్ డిస్ట్రిక్ట్లో జాబ్స్ అని కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఇవన్నీ క్లియర్ కట్గా చదువుకున్న తర్వాత ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మిస్ చేసుకోకుండా అప్లై చేయడానికి ట్రై చేయండి. ఓకే, ఫీజ్ డీటెయిల్ చూసుకున్న తర్వాత ఇక్కడ వీటికి సంబంధించిన ఆన్లైన్ లైవ్ కోచింగ్ అనేది మన ఇన్స్టిట్యూట్లో ఇవ్వడం జరుగుతుంది. 40 డేస్ తోటి ఆన్లైన్ లైవ్ కోచింగ్ అనేది మన ఇన్స్టిట్యూట్లో ఇవ్వడం జరుగుతుంది. ఈ బ్యాంకింగ్ సెక్టార్ కాకుండా FCI ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కానీ ఆల్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ SSC కానీ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా మన ఇన్స్టిట్యూట్లో ఆన్లైన్ లైవ్ కోచింగ్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్కి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్ 9493307648 ఈ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే కనుక మీకు 40 డేస్లో ఫుల్ ఫ్లెజ్డ్ మెటీరియల్ తోటి వీటికి సంబంధించిన కోచింగ్ ఎట్లా ఇవ్వడం జరుగుతుంది ఏంటనేది మీకు ఫుల్ ఫ్లెజ్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. కోచింగ్ కోసం ఇక్కడ ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్ని సంప్రదించండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.